మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రాశి ఫలితాలు పరిశీలిస్తే ఈ 11 రోజుల్లో సింహరాశి వాళ్ళకి సూర్యుడు 8వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వృధా ప్రయాణాలు చేయకండి. అవసరమైన ప్రయాణం మాత్రమే చేసే ప్రయత్నం చేయండి. ప్రయాణాల పరంగా ప్రత్యేకమైన ప్లాన్ ఏర్పాటు చేసుకోవటం మంచిది. హెల్త్ ఇష్యూస్ కూడా అప్పుడప్పుడు వస్తాయి. కంటికి కానీ, గుండెకు కానీ, ఇతర హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలా జరగకుండా సూర్యుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించిన, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన అష్టమ రవి దోషం నుంచి సింహరాశి వాళ్ళు బయటపడచ్చు. హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడచ్చు. ప్రధానంగా జర్నీస్ వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కొలీగ్స్ వల్ల, బాస్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఈ అష్టమ రవి దోషం నుంచి బయటపడటానికి పరిహారాలు చేసుకోవాలి. అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే సింహరాశి వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయితేనే కొత్త జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఈ బుధ దోషం పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే గణపతి మంత్రాన్ని తప్పకుండా రోజు 21 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. విద్యారంగంలో, వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. నిరుద్యోగులకు కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కుజుడు సింహరాశి వాళ్ళకి 11 రోజుల్లో 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా ఆలస్యం అవుతూ ఉంటాయి. సంబంధాలు త్రుటిలో తప్పిపోతాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే పార్ట్నర్స్ మోసం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా సప్తమ కుజుడు. 7వ స్థానంలో కుజుడి వల్ల సింహరాశి వాళ్ళకి ఏర్పడుతుంది. ఆ దోషం పోగొట్టే శక్తి నరసింహస్వామికి ఉంది. కాబట్టి వీలైనప్పుడు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు ఈ కుజుడు 7వ ఇంట్లో ఉన్న వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు బయటపడతారు. అప్పుడు పర్సనల్ లైఫ్ కూడా చాలా అద్భుతంగా సింహరాశి వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 2 సంచారాలు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. శుక్రుడు బ్రహ్మాండంగా యోగించడం వల్ల లేడీస్ సపోర్ట్ సింహరాశి వాళ్ళకు ఉంటుంది. సింహరాశి పురుషులైనా, స్త్రీలైనా లేడీస్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి శుక్రుడు యోగిస్తున్నాడు. కానీ రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ 11 రోజుల్లో సింహరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి అనుగ్రహం వల్ల, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది.
ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.